గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్వశ్చన్స్ అన్ని చూస్తున్నారా? అర్థమవుతున్నాయారా? కొంచెం లీనియర్ ఈక్వేషన్స్ లో కొంచెం బిగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరేం టెన్షన్ పడకండి, అర్థం చేసుకోండి, ఈజీగా అర్థమవుద్ది. కాకపోతే మీకు ట్రాన్స్పోజింగ్ అనేది రావాలి అంతే. ట్రాన్స్పోజింగ్ అనేది వస్తే ఈజీగా చేయగలుగుతారమ్మా. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు పెద్ద పిల్లలే కదా, నాకు పర్సనల్ నెంబర్ ఉంది కదా, ఆ పర్సనల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేసినా నో ప్రాబ్లం. కాల్ చేసినా వాట్సాప్ చేసినా నేను మీకు డౌట్ ఉంటే దాన్ని క్లారిఫికేషన్ చేయగలుగుతాను. ఓకేనా చిల్డ్రన్? వింటున్నారు కదా, అర్థమవుతుంది కదా, ఏమి డౌట్స్ ఏమి లేవు కదా. సో డౌట్స్ ఏమి లేకపోతే ఓకే, డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను అడగండి. క్లియర్ కదా చిల్డ్రన్? ఓకే. ఈరోజు నేను నిన్న మీకు 2.5లో లాస్ట్ ప్రాబ్లం చెప్పాను కదమ్మా, అది చాలా పెద్దగా ఉంది. అర్థమైందా మీకు? అర్థం కాలేదేమో అనుకుంటున్నా నేను. ఒకవేళ అర్థమైనా కాకపోయినా నేను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి దాన్ని. ఎందుకంటే నేను ఎస్టర్డేనే లాస్ట్ మూమెంట్లో చెప్పాను, మీకు అర్థమైందో లేదా అని చెప్పి నిన్నటి నుంచి నాకు అదే ఆలోచన. సో మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే అలాంటి డౌట్స్ ఏమి ఉండవు అని చెప్పేసి ఈరోజు మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ అదే చెప్తాం అనుకుంటున్నాను. సో మళ్ళీ అదే చెప్తాను, తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చెప్తాను. ఓకేనా చిల్డ్రన్? సో లెట్ us స్టార్ట్ ద క్లాస్. హియర్ 3t plus 1/16, 3t plus 1/16 minus 2t minus 3/7 is equal to t plus 3/8 plus 3t minus 1/14. 3t minus 1/14. అదే కదమ్మా ప్రాబ్లము. ఈరోజు నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మనము ఇదంతా సింప్లిఫై చేయాలంటే చాలా పెద్దగా ఉంది కదా, కాబట్టి ఇటువైపు పార్ట్ మొత్తం LHS అనుకుంటున్నాం, ఇటువైపు పార్ట్ మొత్తం RHS అనుకుంటున్నాం. సో LHS ని ముందు సింప్లిఫై చేద్దాం, తర్వాత RHS ని సింప్లిఫై చేద్దాం, తర్వాత ఆ రెండు వచ్చిన వాటిని సింప్లిఫై చేద్దాం. క్లియర్ కదా? సో ఫస్ట్ I take a LHS. Let's write the LHS. LHS is equal 3t plus 1/16 minus 2t minus 3/7. ఓకే కదా చిల్డ్రన్? ఇక్కడ 16 అండ్ 7 రెండు వేరు నెంబర్స్, అంటే 16, 7 రెండు వేరు ఉన్నాయి. కాబట్టి మనము డైరెక్ట్ గా మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 16 × 7 చేసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ 7 తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. 3t plus 1 × 7 by 16 × 7 is equal 2t minus 3, 16 × 2t minus 3 and 16 × 7. ఇక్కడ మైనస్ కదా, సో ఇక్కడ మైనస్. అర్థమైంది కదమ్మా? ఇక్కడ డినామినేటర్ లో ఉన్న నెంబర్ తోటి ఈ రెండింటిని, ఇక్కడ డినామినేటర్ లో ఉన్న నెంబర్ తోటి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేశాను. ఓకేనా? సో eliminate the brackets. Then 7 × 3t 21t plus 7 × 1 7 by 16 7s are how much? 16 × 7. 7 6 are 42. 7 1 are 7 plus 4 112. Then 112 minus 16 × 2 32t minus into minus plus 16 3s are 48. 16 3s are 48 by 16 7s are 112. ఓకేనా చిల్డ్రన్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రెండు బోత్ సేమ్ కదమ్మా, రెండింటి బదులు ఒకటే వేసుకుంటున్నాను, 112. ఇప్పుడు 21t plus 7 minus 32t plus 48. ఓకే. ఇప్పుడు టీస్ అన్ని ఒక దగ్గర రాసుకున్నాం, దట్ మీన్స్ వేరియబుల్స్ అన్ని ఒక దగ్గర రాసుకున్నాం. సో 21t minus 32t plus 7 plus 48 by 112. ఇప్పుడు 21 లో నుంచి 32 తీసేయాలి.
సో స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ తీసేస్తున్నాం కదా, అప్పుడు మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో 2 - 1 1, 3 - 2 1, అంటే -11t ప్లస్ 7 ప్లస్ 48 55, అంతే కదా. సో 55 by 112 we get LHS. మనకి LHS వచ్చింది. LHS is equal -11t plus 55 by 112. Okay na children, next we are going to RHS. I will draw one line, then I take an RHS. RHS is equal t plus 3 by 8 plus 3t minus 1 by 14. 3t minus 1 by 14. ఇక్కడ కూడా మనకి 8 కి 4 కి 14 కి LCM చేయాలి కదా, చేసేద్దాం. 8 కి 14 కి LCM చేస్తే ఎంత వస్తుందమ్మా, 2 టేబుల్లో 2 4s 2 7s, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 2s 2 7s. ఇవన్నీ ప్రైమ్సే కదా. 2 into 2 into 2 into 7 is equal to 2 2s 4, 4 2s 8, 8 7s 56. 56 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్. కాబట్టి 7 into t plus 3 by 7 into 8 plus 14 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 14 4s 56 కదా. సో 4 టైమ్స్, 4 into 3t minus 1 by 4 into 14. క్లియర్ కదా చిల్డ్రన్. ఇప్పుడు 7 into t 7t plus 7 3s 21 by 7 8s 56 plus 8 4 into 3t 12t minus 4 into 1 4 by 14 4s 56. క్లియర్ కదా చిల్డ్రన్. ఇప్పుడు మనము సేమ్ డినామినేటర్స్ వచ్చాయి కాబట్టి ఒకే డినామినేటర్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ 7t ప్లస్ 21 ప్లస్ 12t మైనస్ 4. ఇప్పుడు 7t ప్లస్ 12t అంటే వేరియబుల్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకుంటే 7t ప్లస్ 12t అండ్ 21 మైనస్ 4 బై 56. ఇప్పుడు రెండు వేరియబుల్సే కదమ్మా. సో ఇప్పుడు వేరియబుల్స్లో మనకి ఏమొస్తుంది, 70కి 12t యాడ్ చేస్తే 19t వస్తుంది. 19t ప్లస్ 21లో నుంచి మనం 4 సబ్ట్రాక్షన్ చేస్తే we get 17 by 56. Then we get RHS is equal 19t plus 17 by 56. Okay na children, we get LHS and RHS. ఇప్పుడు మనకి LHS వాల్యూ వచ్చింది, RHS వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు LHS ని అన్ను ఈ RHS ని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే LHS is equal -11t plus 55 by 112 is equal RHS వచ్చేసి 19t plus 17 by 56. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని ఏం చేయాలి, క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. ఓకేనా. సో వీఆర్ డూయింగ్ హియర్ క్రాస్ మల్టిప్లికేషన్. దెన్ 56 ఆఫ్ -11t ప్లస్ 55 is equal 112 ఆఫ్ 19t ప్లస్ 17. చూడండి ఇప్పుడు 56 తోటి 11 ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో 56 into 11, 6 1 जा 6, 6 5 जा 6, 6 1 जा 6, 6 5 जा, then 6 11 6, 616 minus 616t plus 56 into 55, 5 6 are 30, 5 5 are 25 plus 3 28, then 280. Here 0 8 10 3, 3080 is equal 112 into 19 చేయాలి కదమ్మా. సో 19, 9 2s are 18, then 9 1s are 9 plus 1 10, 9 1s are 9 plus 1 10, 8
1 2s are 2, 1 1s are 1 1s are 8 2 1 2. Then 2 1 2 8 2 1 2 8 t plus 112 into 17. 7 2s are 14. 7 1s are 7 plus 1 9. 7 1s are 7. 1 2s are 1 1s are 1 1s are. Then 4 10 plus 1 11. 11 plus 8 plus 1 9. 1 1 9 1 4 1 9 1 4. ఓకే, ఇప్పుడు మనము వేరియబుల్స్ అన్ని ఒక దగ్గర తీసుకొచ్చుకున్నాం. దెన్ మైనస్ 616t, ఈ ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కదా, 2128t ఈజ్ ఈక్వల్ 1914. ఈ కాన్స్టెంట్ ఇటువైపు వస్తే మైనస్ 3080. ఇప్పుడు రెండు మైనస్లోనే ఉన్నాయి కదమ్మా, రెండు మైనస్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. 2128 ఈజ్ ఈక్వల్ టు 616. 14 3 plus 1 4. Next 7 2 2744 minus 2744t is equal 3080 లో నుంచి 1914 సబ్ట్రాక్షన్ చేస్తే 10 minus 4 6, 7 minus 1 6, 10 minus 9 1, 2 minus 1 1, 1166. ఓకే చిల్డ్రన్, మనకి ఇప్పుడు టీ కావాలి కాబట్టి ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది కదా, నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ 1166 ఇటువైపు వస్తే మైనస్ 2744. కటింగ్ పోతాయి కదమ్మా, కటింగ్ పోతే 2 టేబుల్లో 2 5s are 10, 2 8s are 6, 2 3s are. నెక్స్ట్ 2 1s are 2 3s are 2 7s are 2 2s are. ఇంకా కటింగ్ పో కదా, దెన్ టీ ఈజ్ ఈక్వల్ minus minus gets cancelled. 583 by 1372. క్లియర్ కదా చిల్డ్రన్, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం అర్థమైందమ్మా. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక ప్రాబ్లంకి వెళ్దాం. మీరు మళ్ళీ ఒకసారి ఇదే ప్రాబ్లమ్ని హోంవర్క్ చేయండి, మీరు ఓన్గా ట్రై చేయండి, వస్తుందో రాదో చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై 4. ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ నెంబర్ ఈజ్ దట్ ఆఫ్ విచ్ ద థర్డ్ పార్ట్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ పార్ట్ బై x, విచ్ బై 4. చూడండి అమ్మా, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాసుకున్నాం చూడండి. విచ్ ద థర్డ్ పార్ట్ exceeds the fifth part by 4. వాట్ నెంబర్, ఒక నెంబర్ ఉందంటమ్మా, ఆ నెంబర్ని ఫస్ట్ ఏమో 3 పార్ట్స్ చేశాడు, ఆ 3 పార్ట్స్ చేసిన తర్వాత దాన్ని కొంచెం పెంచి మళ్ళీ 5th పార్ట్స్ చేశాడు. సో 5th పార్ట్ చేసిన తర్వాత ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 4 అంట. అంటే ఒకే నెంబర్ని థర్డ్ పార్ట్ చేశాడు, 5 పార్ట్స్ చేశాడు. ఇప్పుడు థర్డ్ పార్ట్ లో నుంచి 5 పార్ట్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుందంట, 4 వస్తుందంట. అంటే మనం let the number is x, మనం ఆ నెంబర్ ని x అనుకుంటే let the number is x, then x by 3 third part of the number, మనం థర్డ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఏమనుకోవచ్చు, x by 3 అనుకోవచ్చు. పార్ట్ అంటే
డినామినేటర్ లో తీసుకున్న పార్టే కదా, టోటల్లీ 3 పార్ట్స్ చేశారు కాబట్టి 3 పార్ట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది నెంబర్, ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది నెంబర్, ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈక్వల్ టు x/5. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్సీడ్ చేశారు అంటే పెంచాడు, x-3 ఈజ్ ఈక్వల్ టు 4. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు, 4 వస్తుంది అన్నాడు. క్లియర్ కదా ఇప్పుడు ఇక్కడ స్టెప్. ఇక్కడ మనము సేమ్ వేరే డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం డైరెక్ట్ గా రాదు కాబట్టి సేమ్ అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేసుకున్నాం. 5 తోటి రెండింటిని చేస్తే 5 × x 5x, 5 × 3, నెక్స్ట్ 3 తోటి చేస్తే 3 × x 3x/3 × 5 ఈజ్ ఈక్వల్ టు 4. 5x/15 మైనస్ 3x/15 ఈజ్ ఈక్వల్ టు 4. చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు సేమ్ డినామినేటర్స్ వచ్చాయి కదా, అందుకని ఒకే డినామినేటర్ తీసుకున్నాను. తీసుకొని 5x లో నుంచి మనము 3x ని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది, 5x - 3x 2x/15 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని అటువైపు పంపించేద్దాం. 2x ఈజ్ ఈక్వల్ 4 × 15. ఈ 15 అటువైపు పోతే 4 × 15 అవుతుంది. దెన్ x ఈజ్ ఈక్వల్, మనకు కావాల్సిన x కదమ్మా, సో x ఈజ్ ఈక్వల్ 4 × 15, ఇంటూలో ఉన్న 2 ఇటువైపు వస్తే /2 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2s ఈక్వల్ టు 2 × 15. దెన్ 2 15s 30. Therefore x is equal to 30. The number is 30. అర్థమైందా చిల్డ్రన్? The number is 30. క్లియర్ కదమ్మా, అర్థమైంది కదా? సో ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ ఇంకా ఇంతవరకు చాలు. నెక్స్ట్ క్లాస్ మనం రేపు చెప్పుకుందాం చిల్డ్రన్. ఈ రోజు నేను ఫస్ట్ చెప్పే ప్రాబ్లం ఉంది కదమ్మా, ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు చేయండి, ఓన్గా చేసి ఎంత ఆన్సర్ వస్తుంది అనేది చెక్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ అమ్మా.